చెప్పాను కదండి వినయ్ అని మా అన్న విష్ణు అని. సీసీటీవీలు తెప్పిండి సార్, అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పిండి సార్ అంతా, అప్పుడు మాట్లాడదాం సార్. మనోజా ఎవరా అని. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు, సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు, వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. అండ్ నేను ఈరోజు నా గురించి ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను, ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి, నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. పొరపాటును కూడా ఏమన్నా, ఆయన నాకు అన్న లాంటి వాడు. సో అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి. ఆయన ఏం మాట్లాడారో దాంట్లో క్లారిటీగా ఉంది, దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు, అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు, మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన. నాకు మా నాన్నగారే చెప్తారు ఆయనకు పెద్ద కొడుకని. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలంతే. మంచు ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. వీళ్ళ గొడవల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చలే జరుగుతున్నాయి. అసలు మనోజ్ ఏంటి, మోహన్ బాబును కొట్టడం ఏంటి, మరోవైపు మోహన్ బాబు సైతం మనోజ్ను రౌడీలతో దాడి చేయడం ఏంటని ఇలా ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలు టాలీవుడ్లో దుమారం రేపుతున్నాయి. ఇక మంచు మనోజ్పై జరిగిన దాడిలో ప్రముఖంగా వినిపించిన పేరు వినయ్. అసలు వినయ్ ఎవరు? వినయ్ కారణంగానే మంచు మనోజ్ వివాదం మరింత పెద్దదైందని మనోజ్ స్నేహితులు ఆరోపిస్తున్నారు. దాంతో అసలు వినయ్తో మోహన్ బాబుకున్న సాన్నిహిత్యం ఏంటని పలువురు నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఇక వినయ్ పూర్తి పేరు వినయ్ మహేశ్వర్ మోహన్ బాబు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నాడు. వినయ్ గతంలో 2019 నుంచి 2022లో మీడియా సంస్థలో సీఈఓగా పనిచేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇండియా టీవీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సీఈఓగా కూడా విధులు నిర్వహించాడు. ఇక ఇప్పుడు వినయ్ మోహన్ బాబు యూనివర్సిటీతో పాటు 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్గా ఉంటున్నాడు. కొంతకాలం క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఫీజులు అక్రమాల విషయంలో కూడా వినయ్ పేరు బాగా వినిపించింది. మోహన్ బాబు ముందు నుంచి వినయ్ మహేశ్వర్కు బాధ్యతలో పెద్దపీట వేయడం మనోజ్కు అస్సలు నచ్చలేదని వినిపిస్తుంది. ఇదే విషయంలో పలుమార్లు వినయ్కు మంచు మనోజ్కు మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తుంది. ఇక మొన్న జరిగిన గొడవల్లో వినయ్ మనోజ్పై చేయి చేసుకోవడంతో పాటు అసభ్యంగా తిట్టాడని మనోజ్ ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, దాడి జరిగిన అనంతరం మోహన్ బాబు ఇంటికి వెళ్లి సీసీ కెమెరా ఫుటేజ్తో ఫిర్యాదు చేసేందుకు మనోజ్ వెళ్ళగా అప్పటికే సీసీటీవీ డీవీఆర్ను వినయ్ తీసుకున్నాడని తెలియడంతో మనోజ్ మరింత ఆగ్రహానికి గురయ్యాడని తెలుస్తుంది. దీంతో తనపై దాడి, కుటుంబంలో గొడవలకు కారణం వినయ్యే కారణమని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం వినయ్ను పోలీసులు విచారిస్తున్నారు. మంచు ఫ్యామిలీలో వినయ్ వల్ల విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని జోరుగా ప్రచారం సాగుతుంది.